వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను పవన్ కృష్ణమూర్తి. సంతోషం, కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు అనేటువంటిది పాతగా ఒక మాట మనం మాట్లాడుకుంటాం కదా. అలాగా ఆయన ఓటమిని ఆయనే లిఖించుకోవడానికి మేనిఫెస్టో కూడా సిద్ధం చేసుకున్నాను అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఉద్ఘాటించారు. మీరు విన్నది నిజమే. నా ఓటమికి నేనే మేనిఫెస్టో రాసుకుంటున్నాను అని డైరెక్ట్గా ఆయన అసలు ఉద్దేశం ఏంటి అనేది కూడా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చేశారు. ఏమన్నారయ్యా అని చూస్తే, మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. అదనమాట. మా వీగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఇదే వైఎస్ఆర్సీపీ స్టాండ్. మేము దీని మీద నిలబడ్డాం. మేనిఫెస్టోలో కూడా పెడతాం. సో మావిగన్ అనేటువంటిది వైసీపీది కాబట్టి ప్రజలు మావిగన్కి ఓటేయాలని మేము అడుగుతాం. లేదు అమరావతి కావాలనుకుంటారా, చంద్రబాబుకి ఓటేస్తారు. కీల్కతం, దుకాణ్ బంద్ ఒక్కటే మిగిలింది. 11 ఇచ్చి కూర్చోబెట్టారు. అసెంబ్లీకి రారు, ఏమీ చేయరు. అమరావతి మీద మేము వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో అవినీతికి వ్యతిరేకం అంటున్నారు. ఓకే, లెట్స్ బ్రేక్ డౌన్ ఇట్. అమరావతికి వ్యతిరేకం కాదు, మరి 5 ఏళ్లలో అమరావతిని ఎందుకని అభివృద్ధి చేయలేదు? రాజధాని నిర్మాణం ఎందుకు చేయలేదు? కంపెనీలను ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు ఉన్న నిర్మాణాలని పాడుపెట్టారు? ఎందుకు మొత్తం అడవి చేశారు? ఎందుకు పరదాల మధ్యలో రోడ్లు తవ్వి మరి పరదాల మధ్యలో ఎందుకని చెప్పి తిరిగారు? అమరావతిలో ఈ పోలీసు కవాతులు ఎందుకు చేయించారు? అమరావతి ఉద్యమం ఏదైతే ఉందో, అమరావతి రైతులు 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు చేసినటువంటి ఉద్యమం మీద ఎందుకని బుల్డోజర్లు నడిపించారు? ఎందుకని ఆ తల్లుల కడుపుల్లో తన్నించారు? ఎందుకు కొంపను అమరావతిలో కట్టుకున్నాను, ఇక్కడే ఉంటున్నానని చెప్పారు? వాయ్? మరి విశాఖపట్నంలో 750 కోట్లు తగలేసి కట్టుకున్నదంటే దాన్ని ఏమనాలి? అంటే మళ్ళీ ఇవి ప్రజలకు తెలియజేయాలండి. బికాజ్ మళ్ళీ ఇప్పుడు మావిగన్ అని చెప్పి, అంటే ఊసరవెల్లి కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమో. ప్రపంచంలో ఉన్నటువంటి ఊసరవెల్లులన్నీ కూడా ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ విన్న తర్వాత వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాయేమో. అంతలాగా మరి మాటలు రంగులు మార్చడం అనేది వాటికి మాత్రమే సాధ్యం. దాన్ని మించిపోయినటువంటి ఒక జీవి, బుద్ధిజీవి, అంటే మనిషిని బుద్ధిజీవి అంటారు. మెదడు నుండి ఆలోచిస్తాం కాబట్టి, విచక్షణ అనేది ఉంటుంది కాబట్టి. అని ఇంకా మాట్లాడితే ఈ స్టేట్మెంట్ కూడా వెనక్కి తీసుకోవాలేమో ఒక రకంగా. సరే, అది జనరల్ టాపిక్లోకి వెళ్తుంది కాబట్టి. సో ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఆయన మాట తిప్పుడు, మడమ తిప్పుడు ఇవన్నీ కూడా చూసి ఊసరవెల్లి కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమో. విశాఖపట్నంలో 750 కోట్లతోటి బిల్డింగులు కొండను దొలిచి, సరే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు పక్కన కూడా కొండలను దొలుస్తున్నారు కదా అని చెప్పని. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం తొలుస్తూ ఉంటే దాన్ని ఇబ్బంది అనరు, దాన్ని అక్రమం అనరు. కానీ ఇక్కడ మనం ముడ్డి కడుక్కోవడానికి 30 లక్షలు పెట్టి కమోడు, నీళ్లు పోసుకోవడానికి స్నానాల దొట్టుకో 19 లక్షలు, మసాజ్ చేయించుకోవడానికి ఇటాలియన్ మార్బుల్తోటి మసాజ్ టేబుల్, రూము ఇవన్నీ కట్టుకొని, ఇది ప్రజల కోసం చేసింది కాదు, మంది సొమ్ముని మింగడానికి చేసినటువంటిది. విశాఖపట్నం అయిపోయింది, అమరావతి అయిపోయింది, కర్నూలు అయిపోయింది, కోర్టు మొట్టికాయలు అయిపోయాయి. 11 సీట్లకు పరిమితం చేసి కోర్టే మళ్ళీ కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనటువంటి పరిస్థితి. అలా వెళ్ళిపోయి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, పూర్తి స్థాయిలో నాశనం చేసి, ఇప్పుడు మళ్ళీ వచ్చి జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలి, రాష్ట్రం ఎలాగో అసలు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు అనేటువంటి విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి ఉంది చూశారు. ఇప్పుడు మళ్ళీ మావిగన్ వర్సెస్ అమరావతిట, దీన్ని మేనిఫెస్టోలో పెడతారట. రేపొద్దున్న ఏం మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తారు? సరే, అమరావతిలో అవినీతి అనుకుందాం, ఒక సెకండ్ ఫర్ ఇన్స్టాన్స్ అనుకుందాం. అమరావతిలో కాంట్రాక్టర్లు ఎవరున్నారండి? మేఘా వాళ్ళు, మెయిల్ వాళ్ళు ఉన్నారు, అలాగే మిగతా కంపెనీలు ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారు, జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఉన్నారు, ఇతరత్ర ఉన్నటువంటి కంపెనీల వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ సిఆర్డీఏ వెబ్సైట్లోనే ఉన్నాయి కదా. మరి ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి గారు ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు 2014-19లో పోలవరం, కేవలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మాత్రమే వాళ్ళకి టెండర్ వెళ్ళింది.
సరే చేశారు. 9 నెలల్లో దేవినేని ఉమామహేశ్వరరావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఆ పట్టిసీమ మోటార్ల దగ్గరే పడుకొని, ఆ పంపుల దగ్గరే పడుకొని రాత్రింబవళ్ళు పని చేయించారు కాబట్టి అది చక్కగా పూర్తయింది. అక్కడికి క్లియర్. పోలవరం నవయుగ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చేస్తున్నారు, అవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోలవరం అంటే అవినీతి ఇంకేమీ లేదని మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచారు, వచ్చారు. వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో ఎవరికి ఇచ్చారు? మేఘా కృష్ణారెడ్డి గారి కంపెనీకి ఇచ్చారు. రైట్? మరి ఇప్పుడు అవినీతి లేదు కదా, మేఘా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. పోలవరం పూర్తయిందా? లేదు. పోనీ ఇప్పుడెవరు చేస్తున్నారు? వాళ్ళు దిగిపోయిన తర్వాత అదే మేఘా కృష్ణారెడ్డి గారు. అమరావతిలో కాంట్రాక్ట్ ఎవరికి వచ్చాయి? అదే మేఘా కృష్ణారెడ్డి గారికి. అమరావతిలో అవినీతి జరుగుతోంది అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారు తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టరే అక్కడ ఉన్నారు కాబట్టి నిజంగానే అవినీతిని ఆయనే ప్రోత్సహించారని ఒప్పుకుంటున్నట్టే కదా. మరి ఎలా చెప్తారు? ఈ పాయింట్ వాళ్ళు సమాధానం చెప్పాలి. సెకండ్ థింగ్, 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. రేపొద్దున వచ్చిన తర్వాత లేదు అసలు ఇక్కడేం లేదు, నేను తీసుకెళ్ళి యలహంక ప్యాలెస్లో పెడతాను, అక్కడి నుంచే చేస్తాను అని అంటారు. అప్పుడేంటి పరిస్థితి? సో ఇలాగా దిక్కుమొక్కు లేనటువంటి స్టేట్మెంట్లన్నీ ఇచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్తూ చేస్తున్నటువంటి ప్రహసనం ఇదే. సో ఆల్రెడీ మునిగిపోయాడు, ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా మునిగిపోవాల్సిందే. సో రేపన్న రోజున ఖచ్చితంగా వెంటాడి మరి గుద్దుతారు ఓట్లు. ఓటమికి మళ్ళీ ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో వినిపించకుండా ఉండడానికి వేటాడి మరి గుద్దుతారు ఓట్లు. మీకు కాదురా నాయన, ఇదిగో చూడండి అమరావతి గుద్దుతున్నాం చూపించి మరి గుద్దుతారు ఓట్లు. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లోపాలని, పనితీరులో ఉన్నటువంటి ఆ సమస్యలని సరిదిద్దుకోండి అని కాస్త కఠినంగా చెప్పిన తప్పు లేదు. సద్విమర్శ కిందే వస్తుంది, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే దాంట్లోకే వస్తుంది. అంతేకాని అప్పుడేమో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగన్ అని చెప్పి మతిగతి లేనటువంటి మాటలు. మరి ఏమనాలి దీన్ని? అంటే రాష్ట్ర ప్రజలతోటి ఫుట్బాల్ కూడా కాదు, ఎలా చెప్పొచ్చు, దానికంటే మించింది. ఫుట్బాల్ అంటే 10 మంది ఉండి అటు ఇటు తంతూ ఉంటారు అందరూ కలిసి. ఇక్కడ ఒక్కడే ఉండి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు, మామూలు కొట్టుడు కాదు అది. రాష్ట్రాన్ని నాకు కరెక్ట్గా తెలియట్లేదండి ఎలా చెప్పాలి. ఆ ఉపమానం ఏదో మీరే వేయండి. ఇక్కడ ఆయన మాట్లాడిన దానికి, ఆయన మనని రాష్ట్రాన్ని పట్టుకుని కొడుతున్న దానికి అది మీరే వేయండి ఉపమానం. మరి ఇలాంటి వాళ్ళని ఇలా ఎందుకు భరించాలి రాష్ట్రం? ప్రోగ్రెసివ్గా ఉండాలి. ఏదైనా ఒక ఆలోచన చెప్తున్నాము, ఒక పని చేస్తున్నాము అంటే ప్రోగ్రెసివ్గా ఉండాలి. ప్రతి దాంట్లోనూ అందులో జగన్ ఉంది కాబట్టి, గన్ ఉంది కాబట్టి, ఈ క్రిమినల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ అందులో తీసుకురావడం ఏంటి? అంటే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం గెజిట్లో పెట్టింది, ఇప్పుడు గెజిట్ని ఎలా మార్పిస్తాడు నాకు అర్థం కాదు. మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నాడు ఈయన, రేపొద్దున గెజిట్ ఎలా మార్పిస్తాడు? కర్మకాలి రేపొద్దున్న ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అనుకుందాం, సరే తెలుగుదేశం జనసేన లేవని అనుకుందాం, వైఎస్ఆర్సీపీ గెలిచిందని అనుకుందాం, అది సచ్చినా జరగదు. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అది సచ్చినా జరగదు, అందులో మొహమాటం లేదు. అయితే అనుకుందాం, మామూలుగా అనుకుంటే ఈయనకి ఎంపీలు ఎంతమంది వస్తారో తెలియదు. వచ్చినా కూడా రేపు పొద్దున్న ఈయన మీద ఉన్నటువంటి ఈడీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ మన సిబిఐ కేసులు, వీటికి జీ హుజూర్ అంటే వెళ్ళి కాళ్ళ మీద పడడం తప్ప ఈయన చేయగలిగింది, చేసేది ఏముంది? ఈవెన్ రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని అంగుళం కూడా మార్చలేరు. మరి ఏ ధైర్యం పెట్టుకొని ఈయన మాట్లాడడం అంటే? ధైర్యం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ధైర్యంతో కాదు. షర్మిల గారు చెప్పారు చూసారా, నాకెందుకో ఆయన దీని మీద డౌట్గా ఉందని, ఆ రకమైనటువంటి మనస్థితితో మాట్లాడిందే తప్ప ఇంకొకటి కానే కాదు. అందులోని ఇవాళ అత్యద్భుతమైనటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే, అక్షరాల ఉదయం 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టడం. మావిగన్ 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటో ఈ 11 గోల. ఏకాదశ రుద్రులు అని చెప్పని ఇంకోటని చెప్పి చాలా దానికి ఆ డివినిటీని, దైవత్వాన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి అమ్మా. ఈయన మాట్లాడేదానికి, ఈయనకున్న సీట్లకి ఏకాదశ రుద్రులు కాదు కదా, ఏమీ లేదు. సో అమరావతి వర్సెస్ మావిగన్ ఓట్లు ఎవరికి వేస్తారనేది ఆయన మేనిఫెస్టోలో పెట్టుకుంటాట. మీరు మనసులో పెట్టుకొని ఎన్నికల రోజున గుద్ది చూపించండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.